ఈరోజు మహమ్మద్ ముస్తఫా గారి మీద నూజివీడు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి నేను ఇంతకు ముందు ఒకసారి మాట్లాడాను. వారి కుమార్తె అయిన మా గుంటూరు టౌన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు ఆమె కూడా ఒకసారి మాట్లాడింది. ఆయన మీద ఒక కేసు రిజిస్టర్ చేశారు నూజివీడులో 27వ తారీఖున. అది ఈ మొత్తం ఎఫ్ఐఆర్ చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. ఇది ఒక వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో వచ్చినటువంటి క్రైమ్. దీనిలో సూర్యచంద్రం కడిమి అనే ఆయన పొగాకు వ్యాపారం చేస్తాడు. రైతుల దగ్గర నుంచి కొని అమ్ముతుంటాడు. ముస్తఫా గారు కూడా రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనడంతో పాటు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటూ ఉంటాడు. ఇది నిత్యవారి ఆయన వ్యాపారంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీనిలో చిన్న విభేదం వచ్చింది వీరిద్దరి మధ్యన. ఈయన కొంత అడ్వాన్స్ ఇచ్చాడు సూర్యచంద్రం అనే ఆయనకి, ఈయనది కొయ్యలగూడెం. ఆ అడ్వాన్స్ తీసుకుని పొగాకు సక్రమంగా సరఫరా చేయకపోవటం వల్ల ఆయన్ని అడిగాడు. ఆయన వేరే వాళ్ళకి సరఫరా చేస్తుంటే అటకాయించాడు. తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇది ఇట అన్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు. ఇది జరిగినటువంటి అంశం. వాళ్ళు తీసుకెళ్లి నా అగ్రిమెంట్ ప్రకారం, నా ఓరల్ అగ్రిమెంట్ ప్రకారం నా దగ్గర డబ్బు తీసుకున్నాడు. 36 లక్షల రూపాయలు ఇంకా నాకు ఇవ్వాలి. పొగాకు నాకు సప్లై చేయకుండా సమ్ ఎక్స్కి సప్లై చేస్తున్నాడు, ఎంత ధర్మమో చెప్పండి అని పోలీస్ స్టేషన్లో, కాకాని పోలీస్ స్టేషన్లో వాళ్ళని తీసుకెళ్లి హాజరుపరిచాడు. ఇది చేసినటువంటి అంశం. దీనికి ఈ సూర్యచంద్రం అనే ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చాడు నూజివీడులో. మా అబ్బాయి అభి అనే అతన్ని కిడ్నాప్ చేశారు, తీసుకువెళ్లారు, కిడ్నాప్ చేసి అక్కడ పెట్టారు. దాంతో నేను బషీర్ వీళ్ళ అబ్బాయి, ఎవరు ముస్తఫా గారి అబ్బాయి తీసుకువెళ్ళాడు. నేను ఎంక్వైరీ చేశాను. తర్వాత ముస్తఫా గారికి కూడా ఫోన్ చేస్తే ముస్తఫా గారు నా డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి మీ అబ్బాయిని అన్నాడు అని ఎఫ్ఐఆర్లో ఉన్న సారాంశం. దీనికి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, కిడ్నాప్ కేసు పెట్టారు, దానితో పాటు అటెంప్ట్ మర్డర్ కూడా పెట్టారు. ఇన్ని సెక్షన్లు వేశారు. అంటే ఇక ఇతనికి బెయిల్ రాకోకుండా నివారించాలి అనేటువంటి ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా పోలీసులు కేసు పెట్టారు. ఇది అన్యాయం అని చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. ఎందుకంటే మహమ్మద్ ముస్తఫా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓటమి పొందలేదు. గుంటూరు 1 and 2లో గుంటూరు 2 ఓడిపోయినప్పుడు కూడా మహమ్మద్ ముస్తఫా గెలిచాడు. అంతేకాదు తాడికొండ సర్పంచ్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. రెండవసారి 151 సీట్లు గెలిచినప్పుడు కూడా గెలిచాడు. మొన్న మాత్రం పోటీ చేయలేదు. వాళ్ళ అమ్మాయికి అప్పచెప్పి వ్యాపారం చూసుకుంటున్నాడు. మీరు 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ముస్తఫా తప్పు చేసినటువంటి సందర్భం లేదు. నీవన్నా కాస్త ఎప్పుడన్నా అగ్రెసివ్గా మాట్లాడతాం కానీ ముస్తఫా అసలు అగ్రెసివ్గానే మాట్లాడు. మంచితనానికి మారుపేరు. ఏదంటే సర్దుకుని అయ్యా బాబు అని సర్దుకునేవాడే తప్ప అధికారం ఉంది కదా అని చలాయించడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి కూడా కాదు. మీ అందరికీ తెలుసు, గుంటూరు ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలో చాలా మందికి తెలుసు. మైనారిటీస్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన మీద ఎందుకు కక్ష పెట్టారో నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు కక్ష పెట్టాడా? లోకేష్ గారు కక్ష పెట్టారా? లేదు, ముస్తఫా గారి అమ్మాయి ఇక్కడ యాక్టివ్గా టౌన్ ప్రెసిడెంట్గా ఉంది కాబట్టి రాజకీయంగా అనసాలనేటువంటి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు మాకు మెండుగా కలుగుతున్నాయి. ఎందుకు కలుగుతున్నాయంటే 30వ తారీఖు 3-4 గంటలకి మప్టీలో పోలీసులు వచ్చారు. ఒక డిఎస్పీ గారు వచ్చాడు. ఐఓ అంట, ఆయన పేరేంటమ్మా, శ్రావణ్ కుమార్ అనే ఒక డిఎస్పీ వచ్చాడు. కారు సీజ్ చేయాలి అని అన్నారు. నాకు తెలిసి నేను ఫోన్ చేశాను, అన్న ఇట్లా ఎవరు మప్టీలో వచ్చారన్నా అర్థం కాదంటే నేను వెళ్ళా. నేను వేణుగోపాల్ రెడ్డి గారు వెళ్ళి ఆయన అడిగాం. నేను ఐఓనండి, నేను డిఎస్పీనండి, శ్రావణ్ కుమార్ అండి అని చెప్పాడు. ఏం కావాలి మీకు అన్నాం. కారు క్రైమ్లో ఉందండి, దీన్ని మేము దీన్ని తీసుకెళ్ళాలి అన్న. మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా అని అడిగాం. సాక్ష్యాధారాలు ఉన్నాయని కాసేపు ఏదో సంథింగ్ చెప్పారు. ఇంతలో ఒక అడ్వకేట్ని అడిగాం, వీళ్ళ అడ్వకేట్ని. అయితే సరే ప్రాపర్టీ తీసుకెళ్ళమనండి,
అదంతా ఎవిడెన్స్ ఇచ్చి తీసుకెళ్ళమనండి అని చెప్పారు. నేను అప్పుడు ఆయన పిలిచి, అయ్యా మీరు కావాలంటే కారు తీసుకెళ్ళండి, క్రైమ్లో ఉందని మీరు అంటున్నారు, లేదు అది వేరే విషయం, తీసుకువెళ్ళండి ఎవిడెన్స్. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా వచ్చారు, మీడియా వాళ్ళకి కూడా చెప్పారు, రోజు బయట ఇచ్చాం మేము, తీసుకువెళ్ళమని చెప్పాం. మేము వచ్చేసారు, తీసుకెళ్ళారండి కారు. తీసుకెళ్ళకుండా ఎంత గందరగోళం చేశారు. వీళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. ఆఫ్టర్ 6 సన్సెట్ అయిన తర్వాత వీళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ముస్తఫా ఉన్నాడేమో అని ఎతికారు. పోనీ ఆ ఇల్లు ఎతికారు, ఓకే. ఆ బిగువు 10 దాకా ఎదుగుతూనే ఉన్నారు. ఒకటి కాదు 7 ఫ్లాట్లు వెతికారు, అందరూ ముస్లింసే. ఏమండి రాత్రి 6 గంటల తరువాత 9 గంటల దాకా వెల్లింగ్ హౌసెస్లో మహిళలు ఉంటారు, పిల్లలు ఉంటారు. పోలీసులు ఎత్తకొచ్చండి, చట్టం చెబుతున్నది పోలీస్ మాన్యువల్. పైగా ముస్లింస్కి సంబంధించినటువంటి ఇల్లు, అంటే ముస్లింస్ అంటే వేరే కాదు, గోష్ఠ ఉండేటటువంటి ప్రాంతం. మీరు వెళ్ళి దౌర్జన్యంగా 7 అపార్ట్మెంట్స్ ఎదిగారు, 7 ఫ్లాట్లు ఎదిగారు. ఏం సాధించారు? ముస్తఫా దొరికాడు అక్కడ. మీ అనుమానం పిచ్చి అనుమానం, అంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. మీరు 6 తర్వాత ఎందుకు వెదికారు అని ప్రశ్నించారు వీళ్ళు. ప్లేటర్ గారు చెప్తే దానికి సమాధానం లేదు. తర్వాత మళ్ళా కాకాని సీఏ వచ్చాడు, ఎవరతని పేరు స్వామి, ఏ స్వామి, నారాయణ స్వామి. ఈ సీసీ ఫుటేజ్ తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు తీసుకెళ్ళాడని అడుగుతా ఉన్నా. ఆ ఇంటి దగ్గర, అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని ఏ చట్టం ప్రకారం తీసుకెళ్లాడు నారాయణ స్వామి అని అడుగుతా ఉన్నా. అంటే సీసీ ఫుటేజ్ ఎత్తేస్తారా మీరు? పోలీసులు కాపాడిసిన వాళ్ళు అంటే ఎవిడెన్స్ దొరకకుండా ఉండేందుకు మేము రాత్రి ఎత్తికాము అనే మా దగ్గర ఉన్నాయి అనుకుంటున్నాడేమో నారాయణ స్వామి. మా దగ్గర ఆ ఫుటేజ్ కానీ ఇంకా వేరే ఫుటేజ్లు కూడా ఉన్నాయి. మొత్తం అంతా మీడియా వాళ్ళు తీశారు, సెల్స్ అందరూ తీశారు. ఆ ఫుటేజ్ కాపీ కూడా మా దగ్గర ఉంది. రాత్రి 8 దాకా 9 దాకా మీరు ఒక డ్వెల్లింగ్ హౌసెస్లో, ముస్లిమ్స్ ఉండే హౌసెస్లో దౌర్జన్యంగా మీరు ఎతికారు. ఇది తప్పు. పొగలు ఎత్తుకోవచ్చు కదా, ఎవరు కదన్నాడు? పొగడు ఎత్తుకోవచ్చు. ముస్తఫా ఇక్కడ ఉన్నాడనేటువంటి అనుమానం మాకుంది, మీరు చూపించండి అని అడగొచ్చు. చూపించకపోతే మధ్యవర్తులను పెట్టి ఎతకొచ్చు. అంటే ఏం చేయాలనుకున్నారు మీరు? ఏదైనా గంజాయి పెడదాం అనుకున్నారా? ఈయన హెరాయిన్ లాంటి పెట్టి ముస్తఫా వాళ్ళ ఇంట్లో హెరాయిన్ అమ్ముతున్నారని చెప్పాలని ప్రయత్నం మీరు చేశారనేటువంటి అనుమానం మాకుంది. తప్పేంటని అడుగుతా ఉన్నా. ఆ రోజు కాదు, మళ్ళీ మరుసటి రోజు వచ్చారు రాత్రి 1 గంటకి పోలీసులు. ఇవన్నీ కూడా ఎందుకంటే ముస్తఫా, అసలు మేమందరం కూడా ముస్తఫా మనస్తత్వం ప్రకారం ఏదో తేల్చుకుంటాడు, కేసు కదా, బెయిల్ వస్తుంది, ఏదో తంటాలు పట్టాలేమని వదిలేశాం. ఇంత కక్షపడి చేస్తామని నాకు అర్థం కాలేదు. ముస్తఫా ఈ కేసులో రిజిస్టర్ అయిన తర్వాత నన్ను సంప్రదించాడు. సంప్రదింటే నేను చెప్పాను, చట్ట ప్రకారం వెళ్ళు, యాంటిసిపేటివ్ బెయిల్ ప్రొవిజన్ కూడా ఉంటుంది అని న్యాయవాదిని సంప్రదించని చెప్పాం. తప్పే ఉంది దీనిలో. అఫ్ కోర్స్ దాని మీద అక్కడ ఎక్కడైతే నూజివీడు కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేసినప్పుడు ముస్తఫాకి ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసే వర్తించదు అని చెప్పారు ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత కోర్టు వారే. ఆ తర్వాత మళ్ళా కోర్టులో బెయిల్కి వేశారు, ఇక్కడ బెయిల్కి వేశారు. మచిలీపట్నం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులో కూడా బెయిల్కి వేశారు. అవి పెండింగ్లో ఉన్నాయి. దానితో పాటు ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా ఫైల్ చేయబోతున్నాం. క్వాష్ పిటిషనే కాదు, పోలీసుల అతి ప్రవర్తనకు సంబంధించి కూడా కోర్టులో తేల్చుకోవాలని నిర్ణయానికి వచ్చాం. మధ్యాహ్నమే మేము కూర్చుని మాట్లాడుకుని ఈ నిర్ణయానికి రావడం జరిగింది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెడతాం. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. దానికి తోడు అసలు ఏంటో నాకు అర్థం కాల, నేను ఎప్పుడు చూడలే ఇంతవరకు. పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసు, నిందితులు ఆచూకీ తెలిపిన వారికి బహుమతి. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తారట. ఎవరిది? ఈనాడులో వస్తుంది. రామోజీరావు గారు తనయుడి పత్రికలో లోపల పేజీలో వేశారు. ఎవరు చెప్పారని వేశారు? ఏలూరు జిల్లా